Wow.
స్తోత్రాలు. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, సంఘ బిడ్డలందరికీ నా వందనాలు. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా.
యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించును గాక, దీపములన్నీ సంతోషించును గాక, మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసములకు ఆధారము, అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, ఆయన చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది, ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపచేయుచున్నవి, భూమి దాన్ని చూసి కంపించుచున్నది, యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కలుగుచున్నవి, ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది, వ్యర్థ విగ్రహమును బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు, సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును, యెహోవా సీయోను నివాసులు ఆ సంగతి విని ఈ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు, యోధా కుమార్తెలు ఆనందించుచున్నారు, ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు, యెహోవాను ప్రేమించు వారలారా జనమును అసహించుకొనుడి, భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును సిద్ధపడి ఉన్నవి, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మరి సాక్ష్యముల సమయము కనుక మరి ఎవరైనా చెప్పాలని ఆశపడిన వారు ఉన్నట్లయితే చెప్పి దేవుని గణపరచవలసిందిగా ప్రభు పెట్టుకోండి. అది నా సాక్ష్యం ఏంటంటే, మరి పోయిన గురువారం ఉపవాస ప్రార్థన జరిగినప్పుడు ఉదయం నుంచి మరి రాత్రి వరకు బాగానే ఉన్నాను. మళ్ళీ మొత్తం ప్రార్థన అయిపోయినామంటే మరి ఒకేసారి సడన్గా జ్వరం వచ్చింది. మరి రాగానే మరి శుక్రవారం శనివారం ఏలూరులో ఉపవాస ప్రార్థన జరిగినప్పుడు అక్కడ నా గురించి ప్రార్థించారు. మరి అక్కడ జ్వరం తగ్గిపోయింది, కానీ మరలా ఆదివారం పొద్దున్నుంచి బాగా కడుపులో నొప్పి వచ్చింది. మరి సోమవారం కూడా అలాగే ఉంది. మరి అయ్యగారు అమ్మగారు చెప్పి ప్రార్థన చేయించుకున్నాను. అయ్యగారు ఏమో ప్రార్థన చేసుకోమన్నారు. మరి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. అయ్యా, మరి ఎన్నో ఆరోగ్యం విషయంలో నా గురించి ఎన్నో కార్యాలు చేసావయ్యా, మరి నీ మందిరంలో నాకు సాక్షిగా నిలబెట్టయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. మరి ఇంకా తగ్గపోతే మరి మంగళవారం పొద్దున్నే హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాం. మరి పొద్దున్నే దేవుడు మరి ఏ కడుపు నొప్పి లేకుండా నాకు సహాయం చేశాడు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించాడు. పిల్లలు తీసుకుని ఒక్కదాన్ని ఉంటున్నాను. నేను అక్కడే ఆ ఇంట్లోనే ఉంటున్నాను. ఉన్నప్పుడు వారికి వస్తే ఏమో ఉన్నాను.
ఉన్న తర్వాత అమ్మను తమ్ముడు ఒక్కదాన్ని ఎందుకు పెట్టుకున్నాం, ఇంటికి రా మేము ఉన్నాము, ఒక్కదాన్ని ఎందుకు అక్కడ పిల్లలు పెట్టుకుంటాం చెప్పేసి అన్నారు. నాకు వెళ్ళాలనిపిస్తుంది కానీ మళ్ళీ ఎందుకంటే మనకు భారంగా ఉంటారని చెప్పేసి అనుకున్నాను. మనం చెప్తే ఏమనుకుంటారని చెప్పేసి నేను ఉంటాను, నాకు ఎందుకు భయం ఆగింది చెప్పేసి అన్నాను. అయినా కానీ అమ్మ తమ్ముడు రాణి కూడా గొప్పదాన్ని ఎందుకు వద్దాం, ఇక్కడికి రానిలేడుగా గొప్పదాన్ని ఎందుకు ఒంటరిగా మేము ఉన్నాం అని చెప్పేసి అన్నారు. సరే వచ్చాను, స్వామి మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ నాకు ఎందుకు వెళ్ళాలనిపించేసి వెళ్ళాను. 4 రోజులు ఉన్నాను, ఒక్కదాన్ని ఉన్నాను. నాకు అమ్మేమో వద్దులేమ్మో వద్దులేమ్మో అంటుంది, అయినా ఉన్నాను. ఒక్కదాన్ని ఎందుకు భయం కనిపించింది, ఒక్కదాన్ని పిల్లలు పెట్టుకుంటే ఏమో ఎవరైనా వస్తారే అదొక భయం. ఒక్కదాన్ని ఉన్నప్పుడు మళ్ళీ తమ్ముడేనా ఒక్కదాన్ని ఎందుకు అమ్మాలా అని చెప్తున్నాము, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోరా అంటే మళ్ళీ నేను వాళ్ళ ముందు బాధపడితే మళ్ళీ వాళ్ళకి బాధ అనిపించిందని నేను రానని కోపంగా తీసుకుంటూ చెప్పాను. చెప్పినప్పటికీ అమ్మ తమ్ముడు ఇద్దరు రా పిల్లలు పెట్టుకుని ఒక్కదాన్ని ఉంటావేంటి, జ్వరం వచ్చిన పిల్లలు వదిలేసి మేము వెళ్ళిపోతాము, వాళ్ళు ఎవరు చూస్తారు రా అన్నాడు. 2 నెలలు అవుతుంది నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను, మరి ఆ పిల్లలు మరి అక్కడ ఒక్కదాన్ని ఉంటాను లేదు ఉంటున్నారని అన్నప్పటికీ ఏసయ్యప్పుడు మంచిగా అమ్మలో దగ్గరగా ఒక ఇవ్వాలి వేసేయమని అడిగినప్పుడు ఇక్కడ అమ్మ రోడ్లో మాకు ఇల్లు దేవుడు చూపించాడు. అక్కడికైతే వచ్చాం కానీ ఇల్లు వర్షం పడుతుందని సామానం తెచ్చుకుంటున్నాను. ఇంకా నేనైతే ఇల్లు అక్కడ ఉండట్లేదు, మరి అది త్వరగా ఆయన బాగు చేయించారని ప్రార్థన జ్ఞాపకం చేసుకున్న భర్తను కూడా నడిపించమని. ఓ సాక్ష్యం ఏంటంటే పిల్లలకి 3కి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకున్నప్పుడు అక్కడ వాళ్ళు వస్తున్నారు, ఎందుకు భయం వేస్తుంది, వాళ్ళ కాళ్ళు అన్నీ వాసిపోయి సీసాలు మంచం మీద పడుకొని ఉన్నారు. ఇలా బిడ్డలు అలా లేకోకుండా చూడేసి అలా ఉంటే నేను భరించలేను, చూసే శక్తి కూడా నా దగ్గర లేదని అని చెప్పి అక్కడే మనసులో ప్రార్థన చేస్తున్నప్పుడు మరి అక్కడ లేకోకుండా దేవుడు ఇంటికి నడిపించాడు. దేవుడికి స్తోత్రాలు. మరి అప్పటి కావ్యకి 3 వారాల నుంచి 2 రోజులు వస్తుంది తగ్గిపోతుంది, మళ్ళీ నైట్ వస్తుంది, టాబ్లెట్ వేసిన తగ్గలేదు. మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించాలన్నారు. బ్లడ్ టెస్ట్ రాస్తారు. అన్నప్పుడు మరి టెస్ట్లో ఉన్నాయి ఏ జ్వరం లేకుండా నార్మల్ జ్వరం రావడానికి సాధించేది అని నాకు అనుకున్నప్పుడు మరి రిపోర్ట్లు మోల్ జ్వరమైన వచ్చింది. స్తోత్రాలు. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి 10 రోజుల నుంచి నాకు ఒళ్ళెప్పులు వస్తున్నాయి కానీ టాబ్లెట్ వేసుకుంటాను కానీ ఇంట్లో చెప్పలేదు. మన గురువారం నైట్ బాగా జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాను. శుక్రవారం ఇంజక్షన్ తెచ్చుకుని వచ్చాను. మరి అయితే శుక్రవారం నైట్ ఇక్కడ ఉపవాస ప్రార్థనలో ఉన్నాను, ఎటువంటి జ్వరం నాకు లేదు, టాబ్లెట్లు ఉన్నాయి. మరి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన దేవుడి ప్రార్థనలో నన్ను నా పిల్లలు నా భర్త కూడా ఇక్కడికి రావాలని మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్న చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకున్నారు. నా సాక్ష్యం ఏంటంటే మరి పోయిన శనివారం మరి బాలాజీకి బాగా జ్వరం చేసింది. అసలు నడవలేని పరిస్థితి అయినా కానీ మరి నేను అన్నా మరి నడవలేకపోతున్నావు కదా, ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేస్తాను, లేదమ్మా నేను ప్రార్థనకి వస్తాను నేను ఉన్నాను అని చెప్పాడు. ప్రార్థనకు వచ్చాడు, మరి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, ఇంటి దగ్గరికి వచ్చేసాడు. ఉదయాన్నే మరి అదే నీరసంగా మళ్ళీ మందిరానికి వచ్చాడు. ఇంటికి వెళ్ళేసరికి బాగా మంటలు మండిపోతుంది జ్వరం. మరి జ్వరాలంటే కాళ్ళ నొప్పులతో జ్వరాలు బాగా వస్తున్నాయి. మరి మా పరిస్థితులు దేవుడికి తెలుసు. నేనైతే మరి ఒకటే ప్రార్థన చేస్తున్నాను, నా స్థితి ఏంటో నీకు తెలుసు అయ్యా, ఏ పరిస్థితుల్లో ఉన్నావు తెలుసు, భయంకరమైన జ్వరాల్లో ఉన్నాను. మరి నేను ఏ ఆసుపత్రికి తీసుకెళ్ళాలని ప్రార్థన చేస్తున్నప్పుడు మరి అట్లాగా వాడు అలా తీసుకెళ్ళి ఒక ఇంజక్షన్ చేయించాడు. ఒక్క ఇంజక్షన్ ద్వారా జ్వరం మాయమైపోయింది. 3 రోజుల నుంచి వచ్చిన జ్వరం ఒక్క ఇంజక్షన్ ద్వారా దేవుడు తగ్గించాడు.
మా జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తున్నాం. మేమే నమ్మకంగా నిలబడలేకపోతున్నాం. నా భర్త 2 నెలల నుంచి మందిరానికి రావట్లేదు. నా భర్త హృదయం మారేటట్లు, నా భర్త కూడా మందిరానికి వచ్చేటట్లు మీ అందరినీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని సాక్షి దేవుడి గురించి దేవునామ సంవత్సరాలు ఈరోజు సంగతి అమ్మగారు గారినాం. నేను మొన్న లారీకి వెళ్ళి వచ్చి మామూలుగా ఇంట్లో పడుకున్నాను. నైట్ వచ్చేది 11 టైం అయింది. పడుకునేప్పటికి ఏమైనా చలి జ్వరం కింద కాలు ఎప్పుడు అప్పటికప్పుడు క్షణానికి వచ్చేప్పటికి బాగా విపరీతమైన జ్వరం వచ్చి ఎలా ఉంటే సరే అని చెప్పి అది ఎలా పొద్దున్న హాస్పిటల్కి వెళ్ళాక పిల్లలు ఇచ్చేది అయినా జ్వరం తగ్గినప్పటికి కూర్చొని ఉన్నాం. ఒకటి మందులోకి ఒకటే ప్రార్థన అయ్యా తండ్రి, నేనైతే బ్లడ్ టెస్ట్లో అవన్నీ చేయించుకున్నాను. నా సుఖతను ఎరుగుంది దేవుడు తండ్రి. ఇదిగో తండ్రి జ్వరం అయితే తగ్గిపోయింది. తండ్రి సన్నిధిలో సాక్ష్యం చెప్పుకున్న తండ్రి ప్రభావ ఈ సన్నిధిలో ఉంటాను ప్రభావ అని చెప్పి ప్రార్థన చేసిన తెల్లారిపోతే కొంచెం నెమ్మది ఇచ్చింది. నెమ్మది అంటే 2వ రోజు జ్వరమే లేదు. జ్వరం దాకా దేవుడు నాకు మంచి బిడ్డగా ఇచ్చాడు. తండ్రి పరిశుద్ధుల ప్రేమ స్వరూపుల దేవానికి వందనాలు నాయన. మీ బిడ్డలు ఇక్కడ నిలబడి చెప్పిన ప్రతి ఒక్క సాక్ష్యాన్ని కూడా మీరు విని ఉన్నారు ప్రభువా. వారి జీవితాల్లో నాయన చేసిన అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి స్తుతిస్తూ కనపరుస్తూ ఎంతమంది బిడ్డలు ఇక్కడ నిలబడి సాక్ష్యం ఇచ్చారో వారందరి జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. చెప్పలేని బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని వాళ్ళ జీవితాల్లో చేసిన అద్భుతములు ఆశ్చర్యమైన కార్యాలు వివరించలేకపోయినప్పటికీ దయతో వారిని క్షమించి మరొక సమయాన్ని బిడ్డలకు మీరు దయచేయమని వేస్తున్నాము నడుచున్నాను తండ్రి. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుకుందాం. నీ ధనము నీ ఘనము
నువ్వు చేసిన మేలు సాక్ష్యం ఇచ్చి నాయన నువ్వు చూపిన కృతజ్ఞతగా సంతోషపడుతున్న కాదుగా ప్రభావం ఆశ్చర్యంగా నాతో మాతో అందరితో మాట్లాడండి. మా ప్రభువును రక్షకుడును యేసు పరిశుద్ధ నామములో మీకు హృదయంతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. వివాహ ప్రకటన చదవబడుతుంది, గమనించండి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మచాలపాడు గ్రామస్తులు వ్యతిస్తా ప్రార్థన మందిరం యొక్క సంఘములు చెందిన శ్రీ కటారి నరసింహరావు గారి కుమార్తె 24 సంవత్సరములు కన్యక కటారి రుచిత ఎప్పియు పశ్చిమ గోదావరి జిల్లా అటువీడు ప్రేయర్ ఫెలోషిప్ నరసాపురం సంఘములు చెందిన గంటకోట వీర సత్యనారాయణ గారి కుమారుడు 27 సంవత్సరములు గంటకోట హేమంత్ కుమార్ యొక్క వివాహము 16వ తారీఖు 8వ నెల 2024 ఉదయం 10 గంటలకు జరుగుతుంది కనుక ఈ పరిశుద్ధ వివాహము జరిపించడం పెద్దలు వచ్చి నిర్ణయించబడేది కనుక ప్రకటన చేస్తున్నాం. మీరందరూ పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడకూడదని హేతువమైన న్యాయమైన ఆటంకము ఎవరికైనా తెలిసి కొని రుజువుపరచగలిగిన ఎడల లిఖితపూర్వకంగా తగిన సాక్షి ఆధారాలతో వివాహ తేదీలోపు తెలియపరచవలసిందిగా కోరుచున్నాము. దేవుడు పరిశుద్ధ నామమును కలుగునుగాక. ప్రార్థించి ఎదురు చూసిన రీతిగా మరి వచ్చే గురువారం ఆగస్టు 15వ తారీఖున మరి రుచిత యొక్క ప్రధాన కార్యక్రమం ఉదయకాలము గురువారం ఉదయం 10 గంటలకు ఇదే స్థలంలో మరి కృతజ్ఞత కోరిక ప్రార్థన జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు విధి జరుగుతుంది కనుక అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఇదే మా యొక్క ఆహ్వానాన్ని మీరు గమనించి ప్రత్యేక పేరున మేము ఆహ్వానం తెలియజేస్తున్నాం. మరి రాలేని వారిని కూడా మరి తెలియచేయండి. గురువారం ఉదయం మన మందిరంలోనే ఉదయం 10 గంటలకు ప్రార్థన, మధ్యాహ్నం విందు జరుగుతుంది. శుక్రవారం 16వ తారీఖు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆర్టివీడిలో రైస్ మిల్ అసోసియేషన్ హాల్లో మరి వివాహం జరుగుతుంది కనుక ఈ విషయం మీరు గమనించి తప్పక పాల్పొంపులు పొందండి. వివాహానికి వచ్చేవారు గురువారం నైటే ఈ స్థలానికి చేరుకుంటే శుక్రవారం ఉదయం పొద్దున్నే 5 గంటల కల్లే మరి ఇక్కడ నుంచి మన సంఘానికి మరి వచ్చి బంధుమిత్రుల వరకు బస్సు ఏర్పాటు చేయబడింది కనుక మీరు గురువారం నైటే ఇక్కడికి చేరుకోగలిగితే ఇక్కడ నుంచి త్వరగా ప్రారంభమై 5 గంటల కల్లే 3 గంటల జర్నీ 3-4 గంటల జర్నీ కనుక 5 గంటల కల్లా ఇక్కడ నుంచి బస్సు ప్రారంభమవుతుంది. మరి మీరందరూ తప్పక మరి ఆ సమయానికి వచ్చినా పర్వాలా, ముందు నైట్ వచ్చినా పర్వాలేదు కనుక మీరు సమయానికి ఉండవలసిందిగా ప్రభునామం తెలియజేస్తున్నాం. ఎందుకంటే దూరము సమయానికి రమ్మని వాళ్ళు మనకి చెప్పారు. మనం సమయానికి వస్తామని వాళ్ళకి మాట రావద్దు. మేము రెడీ అవుతున్నాం, మధ్యలో ఉన్నాం, దారిలో ఉన్నాం, అన్నిటి బస్సులో వస్తున్నాం, దగ్గరికి వచ్చాం, ఆగండి అంటే మళ్ళీ వెళ్ళడానికి మీకు మాట లేడీగా వస్తే వాళ్ళతో మాట కనుక మీరు సమయానికి మనవాళ్ళందరూ నేను చెప్పా మనవాళ్ళు వచ్చేవాళ్ళు గురువారం నైట్ ఎక్కడ ఉంటారు, సమయానికి మనం ప్రారంభమయ్యి మరి బస్సు
ఏర్పాటు చేశారు కనుక నేను చక్కగా అక్కడికి వెళ్ళి వివాహం తీసుకొని మరలా తీసుకొచ్చి మరలా ఇక్కడి నుంచి తెచ్చినగా ఇక్కడ తీసుకొచ్చవచ్చు. ఈ విషయం మీరు గమనించి 2 దినాలు మంచి వాతావరణము ఉన్నట్లు మరి వివాహము ప్రభు వచ్చి ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థలంలో ఉంది ఆయన నామానికి మహిమకరంగా జరిగినట్లు మీరు ప్రార్థించవలసిందిగా ప్రభుత్వం తెలియజేస్తున్నాము. మరి మంచి వాతావరణము అనేక మంది సేవకులు కూడా ఆహ్వానించుకున్నాం కనుక సేవకులందరూ వచ్చి రోజుల్లోనూ ఆశీర్వదించవలసి రీతిగా అందరి ప్రయాణాల కొరకు అంత క్షేమముగా దేవుని నామానికి ఘనముగా జరుగునట్లు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి మీ ఇళ్ళ దగ్గర ఉన్న బంధువులు కొంతమంది ఉన్నారు మమ్మల్ని ప్రేమించేవాళ్ళు, వారిని కూడా ఆహ్వానించండి. ఏం పర్వాలేదు, మరి ఇబ్బంది లేదు. మరి అయ్యగారు చెప్పలేదని అనుకోకుండా మా అయ్యగారు చెప్పారని మా పక్షాన మీరు చెప్పి ఆహ్వానించండి. మీరు కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, కొంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మేము ఎక్కడికి వచ్చినా వాళ్ళు మమ్మల్ని పలకరిస్తారు, ప్రేమిస్తారు కనుక మరి వారిని కూడా మీరు మన సంఘం తరఫున మన కుటుంబంలో ఆహ్వానించుకొని మీరందరూ వారిని కూడా ఆహ్వానించి గురువారం జరిగే మరి కూడికలో కృతజ్ఞత కూడికలో శుక్రవారం జరిగే వివాహానికి మనందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ యొక్క ఆ యొక్క ఆహ్వానాన్ని మన్నించి పొందవలసిన ప్రభుత్వం తెలియజేస్తున్నాం. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. 4-5 వారం దేవుడు కాలకి శక్తినిచ్చి ఆరోగ్యాన్నిచ్చి నన్ను కూడా నిలబెట్టే విధంగా మరి జ్ఞాపకం చేసుకోండి. మరి నేను ఎక్కువసేపు నిలబడకూడదని చెప్పారు. అయినా మరి దేవుడు శక్తినిచ్చినట్లు ఆయన స్వస్థపరుచినట్లు ఆయన స్వస్థపరిస్తే ఆటంకములు రాకుమారు అనేక ఆటంకములు ఎదురుతూనే ఉంటాయి, కానీ దేవుడు స్వస్థపరిచినట్లు శక్తినిచ్చినట్లు మరి ఏదైనా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని వివాహానికి మీరు మనదిగా భావించి బాధ్యతగా పొందవలసిందిగా ప్రభుత్వం తెలియజేస్తున్నాం. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానని తరువాత ఆమె తన తమ్ముడకు హెబేలును కనెను. హెబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సిద్ధపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హెబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయ్యూనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా, మొహము చిన్నబుచ్చుకొని ఉన్నావేమని నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి యేసు ప్రభువును నమ్ముకున్న మన జీవితాల్లో ఆశీర్వాదకరముగాను
దీవెనకరముగాను మేలుకరముగాను ఉండవలసినవై ఉన్నాయి. హల్లెలూయా. కానీ కొన్ని కుటుంబాలు చూసినట్లయితే ఆ రీతిగా కనపడతాం. కొంతమంది ఏమో ఆశీర్వాదకరంగా ఉంటున్నారు, కొంతమంది ఏమో ఆశీర్వాదము లేకుండా, సంతోషము లేకుండా, మేలు లేకుండా ఏదో హృదయంలో ఒక అసంతృప్తి. ప్రార్థనకు వస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, సాక్ష్యాలు చెబుతున్నాం, కానీ మనసులో ఏదో ఒక వెలితి, ఏదో ఒక నిరాశ, ఏదో ఒక వ్యాధ. మనం ఆశీర్వదించబడలేకపోయామే, మనము దేవుని కొరకు నిలబడలేకపోతున్నామే, మనము మేలు చూడలేకపోతున్నామే, మనం విడుదల చూడలేకపోతున్నామే అని కొన్ని కుటుంబాలు వేదన చెందుతూ గమనిస్తూ ఉంటాం. కొంతమంది దేవుడు ఎందుకు మేము వచ్చినాక దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, మాకు మేలు చేశాడు, దేవుడు అద్భుతం చేశాడు, ఆశ్చర్యకార్యములు చేశాడు, మేము అలా ఉన్నాం ఇలా ఉన్నాం అని విన్నప్పుడు వీరు నిరాశ చెందుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఎందుకు ఈ రకమైన వ్యత్యాసము ఉన్నది అని నాకు ఒక్కొక్కసారి ఆలోచన వస్తూ ఉంటుంది. ప్రభువా, ఎందుకని ఈ కుటుంబం ఇలా నిరాశలో పడిపోతున్నారు? ఎందుకని వీరు ప్రభువుకు దూరం అయిపోయి లోకానికి దగ్గరైపోయి యెహోవా ఇచ్చు ఆశీర్వాదమే ఎన్నటన్నడికి ఉపవాస ప్రార్థన వదిలేసి, భక్తిని వదిలేసి, ప్రార్థన వదిలేసి ఈ లోకంలో శాశ్వతంగా పరిగెడతా ఉంటారు. ప్రభువా, ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా ఒకరు దీవించబడుతున్నారు, ఒకరు దీవించబడలేకపోతున్నారు అన్నాను ఆలోచన చేసినప్పుడు దేవుడు నా ముందు పెట్టిన విషయం ఏంటంటే హేబేలు, కయ్యూను, హేబేలు యొక్క మనస్తత్వాలు, స్థితిగతులను జ్ఞాపకం చేశాడు. హల్లెలూయా. ఒక తల్లి కడుపుకు పుట్టిన ఇద్దరు కుమారులు ఉన్నారు అక్కడ. వారు ఒకరి పేరు కయ్యూను, రెండో వారి పేరు హేబేలు. వీరిద్దరు ఒక తల్లి కుమార్తెలు. మనం చాలా ప్రశ్నలు వేస్తాం ప్రభువుని మనసులో, పైకి కాదు. వీళ్ళు ప్రభువా ఒక చర్చికి వెళ్ళేవాళ్ళమే, ఒక చోటకి వెళ్ళేవాళ్ళమే, ఒకసారి ఒకలాగే పరిచయం చేసాం, ఒకలాగే ఉన్నాం, వాళ్ళు బాగుపడ్డారు, మేము బాగుపడలేకపోయామేంటి? వాళ్ళు దీవించారు, మేము దీవించబడలేకపోయాం. ఇద్దరు ఒక వ్యాపారం చేస్తున్నాం, ఇద్దరు ఒక రకంగానే నడుచుకుంటున్నాం, ఎందుకు మేము దీవించబడలేకపోయామని ప్రశ్నలు మనం మనసులో వస్తా ఉంటే ఎక్కడ కూడా ఒక తల్లి కుమారులే వీళ్ళిద్దరు, ఒక గర్భం నుంచి వచ్చిన వారే. పెద్దవాడి పేరు కయ్యూను, చిన్నవాడి పేరు దేవుడు పిల్లారా. ఒక సంఘానికి వచ్చేవారనే, ఒక రకంగా పరిచయం ప్రారంభించిన వారని, ఒక రకంగా మన మనసు కలిగిన వారని, వారికంటే ఎక్కువ కష్టం చేయగలిగిన వారు, నమ్మకం ఉండగలిగిన వారు, ఇవ్వగలిగిన వారు, చేయగలిగిన వారు మనం ఎందుకు దీవించగలలేక? వారు ఎందుకు ఆశీర్వదించబడుతున్నారు? మనం ఎందుకు నిరాశలో ఉండవలసిన పరిస్థితి వస్తుంది అంటే, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన ఇద్దరు కుమారులైనప్పటికీ దేవుడు పిల్లల కొద్ది కాలము తర్వాత కొంతకాలమైన తర్వాత వాళ్ళ ప్రవృత్తి చూద్దాం, వాళ్ళ వృత్తి చూద్దాం. పెద్దవాడి కయ్యూడు ఏం చేస్తాడో చూద్దాం. హేబేలు గొర్రెల కాపరి, అది మీరు గుర్తు చూద్దాం. మనం అనుకుంటాము బాగా వేస్తున్నారని, బాగా పెడుతున్నారని దేవుడు అలా ఆశీర్వదించాడేమో. అయ్యగారు వాళ్ళ కోసం బాగా చేస్తున్నాడు ప్రార్థన, మనం ఏమి ఇవ్వలేకపోతున్నామని, మనం ఏమి లేని వాళ్ళమని, మనకి కోసం ప్రార్థన చేయట్లేదేమో, అందుకని మనం ఆశీర్వదించబడతలేదేమో అని నానా రకాల ఆలోచనలు సైతాలు మన మైండ్
ఇబ్బందులు పెడతా ఉంటాడు. ప్రతి ఒక్కరిని ఆ రీతిగా సైతాన్ని ఆలోచింప చేయాలని చూసి దేవునికి దూరం చేస్తాం. వీళ్ళు వృత్తులు మనం చూసినట్లయితే హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని ఇందులో పెద్దవాడు ఎవరు చిన్నవాడు ఎవరు? పెద్దవాడు హేబేలు. వీళ్ళ ప్రవర్తన చూసినట్లయితే ఇద్దరు ఒకటి కాదు, వేరు వేరు వృత్తులు. ఒకరేమో గొర్రెల కాపరి, ఒకరేమో వ్యవసాయం. దేవుడు నువ్వు చేసే పనిని అన్నాడు లక్ష్య పెట్టలేదు. నువ్వు ధనవంతుడువా దరిద్రుడువా దేవుడు అన్నాడు. దానిని బట్టి దేవుడి ఎట్టి పరిస్థితుల్లో ప్రేమించడు. గుర్తుపెట్టుకోండి, ఈ మాట అన్నాడు మర్చిపో. మనం డబ్బు లేని వారమని లోకంలో ప్రజలు భావిస్తారేమో కానీ దేవుడు మాత్రమే అన్నాడు ధనవంతుడిని దరిద్రుడిని అని చూడడు. దేవుడు పెట్టారు. ఈ లోకంలో ఉన్న వారిని వస్త్రధారం చూస్తారమ్మో, నువ్వు వేసుకున్న వెండి బంగారం నగలు చూస్తారమ్మో, నువ్వు పెట్టేవి చూస్తారో కానీ దేవుడు పై రూపముని అన్నాడు లక్ష్యము చేయడు అని సమూయేలు ద్వారా దావీదు దగ్గర సెలవిచ్చాడు. మనుషుల రూపమునైనను ఎత్తునైనను దేవుడి అన్నాడు లక్ష్య పెట్టడం. అందంగా ఉన్నావను, నీకు వెండి బంగారం ఉన్నాయనో రావద్దు. అక్కడ ఆప్తాడు ఉందని బాగా ప్రేమిస్తున్నారు, డబ్బు ఉందని ప్రేమిస్తున్నారు. దేవుడు చూసి ఎన్నడు ప్రేమించడు. దేవుడు ఎన్నడు వీడి మీద లక్ష్యము. నువ్వు బంగారం సొంతలు తొడుక్కొని వచ్చినా దేవుడు వాటి మీద లక్ష్యము చేయడు. గుర్తుపెట్టుకో. ప్రభుత్వం ప్రేమైన దేవుడు పెట్టారా. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను వ్యవసాయదారుడుగా ఉన్నాడు. వీరిరువురికి ఒక ఆలోచన వచ్చింది, దేవునికి మనము అర్పణ తీసుకెళ్ళాలి అని. దేవుడి యొద్దకు మనం అర్పణ తీసుకెళ్ళాలని ఇద్దరు అనుకున్నారు. ఇద్దరు ఒకసారే ఆయన దగ్గరికి అర్పణ తీసుకొచ్చారు. వారిద్దరూ ప్రభు యొద్ద పెట్టారు అర్పణ. చదువు. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. కయ్యూను తన పొలంలో పంటలో కొంత అర్పణ తీసుకొచ్చాడు. అతను కలిగిన దానిలో అతను తీసుకొచ్చాడు. తన మందలో తొలుచూలును పుట్టిన వాటిలో రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. అది ఇక్కడ కయ్యూను తెచ్చించదు. తన కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలును పుట్టిన వాటిలో రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. ప్రభువుకు ప్రేమైన దేవుడు వెళ్ళారా. ఇద్దరు అర్పణ తీసుకొచ్చారు. ఆయన పండిన పంటలో కొంత తీసుకొచ్చారు. చాలా జాగ్రత్తగా వినండి. మనము చేస్తాం కానీ చేసేదని రీజన్ ఉండదు. నేను అదే చెప్తాను. ఎప్పుడు ఇస్తారు చేస్తారు కానీ దానికి రీజన్ ఉండదు. మీరు అనుకుంటారు ఏదైనా ఇచ్చాగా, ఏదైనా ఇచ్చాగా కాదు. దానికి ఒక క్రమం ఉన్నప్పుడు మనం ఒక చోటకి వెళ్ళినప్పుడు వివాహానికి వస్తున్నారు. వివాహానికి వచ్చినప్పుడు మిమ్మల్ని పలకరించి మాట్లాడి మీకు సంతోషం. ఇక అక్కడ ఏం పెట్టారో కూడా మీరు ఇక పట్టించుకోరు. ఇక అక్కడ ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా
కూరలు తక్కువైనా ఏమైనా కథ పట్టించుకోరు. మీరేంటంటే మనం పలకరించారు, మనతో మాట్లాడారు, ఇంతమందిలో కూడా మనం గౌరవించారు అనే సంతోషం. మిమ్మల్ని ఎవరో మాట్లాడించలేదు, పలకరించలేదు, కనపడిన మొహం తుప్పుకొని వెళ్ళిపోయారు. మీకు అక్కడ పంచ పర్వతాలు పెట్టారు. మీ మనసులో ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? మీకు అది తింటే మాలే బాగా దొరికిందిలే, మాకు పెట్టారులే, తిందాం అనిపిస్తుందా? నువ్వు భోజనం తింటున్నంతసేపు కూడా అదొక అవమానముగా, బాధగా, కష్టంగా బాధపడతా ఉంటాం. అవునా కదా? చెప్పాలి కదా? దేవుడికి కూడా మనం ఇచ్చేది ఎలా ఉండాలి, మనం చేసే పని ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. నా సమయం తెలుసుకోగా హేబేలు శ్రేష్టమైనది తెచ్చాడు. కయ్యూరు కూడా తన పండిన పంటలో కొంత భాగం తీసుకొచ్చాడు. ఇద్దరు తెచ్చారు, ప్రభు దగ్గర పెట్టారు. నువ్వు వస్తున్నావు ప్రార్థనకి, నీ తోటోళ్ళు వస్తున్నారు ప్రార్థనకి. నువ్వేస్తున్నావు, నీ తోటోళ్ళు ఇస్తున్నారు. నువ్వు పరిచయం చేస్తున్నావు, నీ తోటి వాళ్ళు పరిచయం చేస్తున్నారు. నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావు, నీ తోటి వాళ్ళు సువార్తను ప్రకటిస్తున్నారు. కానీ నువ్వు ఆశీర్వదించబడలేకపోతే దేవుడు అన్యాయస్తుడా? ఒకరిని ఆశీర్వదించి ఒకరిని ఆశీర్వదించబడడానికి దేవుడు బిడ్డలారా, ఇద్దరు అర్పణలు ప్రభు దగ్గర తీసుకొచ్చారు, ప్రభు దగ్గర పెట్టారు. ప్రభు హేబేలు అర్పణ అంగీకరించాడు, చిన్నవాడ అర్పణ అంగీకరించాడు, పెద్దోడైన కయ్యూని యొక్క అర్పణ. వీళ్ళిద్దరు ఏం తెచ్చారు? తెలుసుకోవాలి. ఇద్దరు ఏమేమి తెచ్చారు? లేకపోతే ఎంత వాళ్ళు కాదు. హేబేలు ఏం తెచ్చాడు? మందలో గోధులు తెచ్చాడు. కయ్యూని ఏం తెచ్చాడు? అన్నం తెచ్చాడు. అంటే దేవుడు మాంసాహారి, వ్యవసాయం పంట నచ్చాల దేవుడికి. మాంసం అయితే గొర్రెలు మేకలు అయితే బాగా నచ్చినాయో, అందుకని బియ్యం ఇవ్వండి పక్కన పెట్టేసాడేమో. బియ్యం ఇవ్వండి పక్కన పెట్టేసాడేమో. గొర్రెలు మేకల వాడికి నడికి తినేసాడేమో. అందుకని బాగా నచ్చినాయేమో, ఈ నచ్చలేదేమో అనుకో. ప్రభుత్వ దొరుకుతున్న దేవుడు పెట్టారా? నువ్వు తెచ్చేది ప్రభు ఎన్నడూ తినడండి. గుర్తుపెట్టుకో. ఇప్పుడు మందిరంలో భోజనాలు చేస్తున్నాం, దేవుడికి భోజనాలు చేస్తున్నాం. దేవుడు భోజనాలు చేస్తాడా? దేవుడు పేరు చెప్పుకొని పేరు మాత్రం దేవుడిది, తినేది మాత్రం దానికే మరి గోళ, దానికే మరి గోళ. ఒక రకమైన గోళ కాదండి. పేరు దేవుడిది, మళ్ళీ దాంట్లో 100 ఆలోచనలు. అది పెడితే డబ్బులు ఎక్కువైతే, ఇది తక్కువైతే, ఇది లెవెల్ చేస్తే ఏది ఎక్కువైతే, ఏది బాగుంటుంది, ఏది ఆలోచన, 100 రకమైన ఆలోచన. దేవుడు అన్న దాని దగ్గర ఆలోచన ఎత్తి పరిస్థితిలో ప్రారంభం ఆగవడం. ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, చెప్తా వాళ్ళిద్దరు వచ్చేసింది, మా సమయం వచ్చింది కాబట్టి ముందు దేవుడు అన్న దాని దగ్గర ఇదా అదా అనే ఆలోచన రాకూడదు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడికి అనేది దేవుడి తినకో, అది గుర్తుపెట్టుకో. తినేది మనుష్యులే, అది ఎన్నడూ మర్చిపోవద్దు. దేవుడు వచ్చి దాన్ని మాయించేయడు, దేవుడు వచ్చి తినేయడు. ఆయన మన వంటి మానవ స్వభావం కలిగిన వాడు కాదు.
ఆలోచన అనేది చేయడం మంచిది. వీళ్ళలో హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యూను అర్పణ అంగీకరించలేదంటే ఇక్కడ తెచ్చిన పదార్థాల మీద దేవుడు మనసు లేదు, తెచ్చిన వారి యొక్క హృదయ స్థితి మీద దేవుడు మనసు పెట్టాడు. మనం అంటా ఉంటాం సహజంగా, అమ్మా ఏం పెట్టారని కాదమ్మా అంటాం, ఎంత ప్రేమగా ఎటువంటి మనసు కలిగి అందరూ ప్రేమగానే పెడతారు. పెట్టాడు అందరూ ఏమన్నా ఏడ్చుకుంటూ పెడతారా ఏంటి? ఏదో మా తోచి చేసాం, మా తోచి అందరూ ప్రేమగానే పెడతారు. పైకి ఎందుకు చూపించారు ప్రేమ? పైన ఏడుతో ఎవడు పెట్టడుగా, నవ్వుతానే ఎక్కడ లేని రాని నవ్వుని కాని సంతోషాన్ని లేని ప్రేమని జీవిస్తా పెడతారు. కానీ మనకు అర్థమైపోతూ ఉంటుంది ఏది నిజమైనదో ఏదో దుఃఖంతో కూడిందో చెప్తున్నారు. కానీ ఎక్కడో ఏదో కొద్దిగా ఆ ఫేసులో అటువంటి గ్లో, ఆ సంతోషము అది కనపడలేదు. ఇంకా ఇక్కడ ఇద్దరు తెచ్చారు, తెచ్చినోడు మంచిది తెచ్చాడు, ఇద్దరు మంచిది తెచ్చారు. దేవుడికి ఇవ్వాల్సింది మంచిది ఇద్దాం అనుకుంటాం, కాకపోతే ఇచ్చేటప్పటికే చేతులు వచ్చావు. కానీ అనుకుంటాం మాత్రం ముందు బాగా అనుకుంటాం, ఊరికి ముందు బాగా చేయాలి, బాగా చూడాలి, బాగా అన్నా దగ్గరికి వచ్చేవాడి కానీ లేదు ఏదో ఒకటి, కానీ ఏదో ఇక్కడ ఇద్దరు తెచ్చారు. కానీ మీరు తెచ్చిన వాటిల్లో ప్రభు ఎందుకు ఒక్కటే అంగీకరించాడు? ఇద్దరిది ఇద్దరు తెచ్చారండి దిగుళ్ళు, ఎలా ఉంది ఎలా ఉందని అడుగుతున్నారు. అందులో ఒకటి బాగుందా ఒకటి బాగోలా? నీది బాగుందా నీది బాగోలేదండి ఎక్కడుంది? ఎంత ప్రార్థన అయినా మనం మోసం కూర్చుకుంటాం బాగా. అదే ఇద్దరిదే బాగా ఉందమ్మా అన్నాం అనుకో, ఒక పని అయిపోతుంది కదా. మరి ఎందుకు దేవుడు ఒకరిలో అంగీకరించి ఒకళ్ళు అంగీకరించుకోవడం అంటే వాడు బాధపడతాడన్న సంగతి దేవుడికి తెలీదా? మరి ఎందుకు అంగీకరించాడు? వచ్చిన ఆలోచన ఎందుకు మంట జరగాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా నువ్వు ఇద్దరే బాగున్నాయి అంటే ఆనందం లేదా సంతోషంగా ఉండేవాడు కదా. నువ్వు ఒకటి బాగున్నాయి ఒకటి బాగాలేదు అనేవాడికి వీడు అడిగి కనిపించాడు. ఎందుకని 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 అంటే చదువు కాదు. హేబేలు ఏం తెచ్చాడు? ఇంకెళ్ళదు అక్కడ. ఆగు 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 తెచ్చి దాని విధానం చెప్తున్నాడు. హేబేలు తన మందలో పుట్టిన తొలుచూలు నీకు కలిగిన దానిలో ప్రథమమైనది ఎవరు తెలుసా? మన అమ్మగారు స్వామి స్వామి తినే నాయి కాదు మా తమ్ముడు అంటారు. కానీ తమ్ముడు మనకు వాస్తవం అంటే స్వామి ఒకవేళ మంద కాస్తే మందలో తొలుచూలు పుట్టినది ఎవరిదే? కావాల్సిందే దేవుడు. హేబేలు తన మందలో పుట్టిన తొలుచూల్ని, అది తొలుచూళ్ళలో కూటిదాన్ని తొలుచూలులో తొలుచూలు పుట్టింది తటిమైంది మంచి పుట్టింది. ఏది తీసుకుంటావు? ఫస్ట్ డే అన్నారు అయ్యారు. మంచి వచ్చినప్పుడు మంచిది అంటారా? మంచి దాన్ని పుట్టి ఎదుతో చేస్తారా? మనస్సు మన మనస్సు వేదన బాధ ఇవ్వడానికి హేబేలు ఎటువంటి మనస్సు కలిగి ఉన్నాడంటే తన తోలు అక్కడ ఏమి ఆజ్ఞలు లేవు. అప్పటికేమి నువ్వు పొలాలు తీసుకురా ఆకలి తీసుకురా అనేం లేదు. ఇక్కడ దేవుడికి నేను
దేవుడికి ఏం చేసామనేది ఆజ్ఞలు ముఖ్యం కాదండి. హృదయ శుద్ధి గల వారు దగ్గర వారు దేవుడు చూసింది మన మనసు. ఏ వేరు మనసు అంటే తెలుసా? తొలుచూలు పుట్టింది. తొలుచూలు ఎందుకు తెలుసా? తొలుచూలు బలమైనది పుట్టింది. అవునా? మొదటి గుడ్డు ఎలా ఉన్నది? మొదలు వినేది అలాగా ఉంటుంది. ప్రభుగా ఆజ్ఞనే వల్ల తొలుచూలు కొట్టరా అని. కానీ హేబేలు శ్రేష్టమైన వాళ్ళనుకున్నాడు ప్రభు. తొలుచూలు పుట్టిన దానిలో కొవ్విన వాటి మరి పక్క శక్తి తీసి పక్క పారేశాడు, పరుగులు తీసేశాడు. తొలుచూల్లో మొదటి దాంట్లో బలమైన బట్టి చదువు. కొవ్విన బలమైన వాటిని కొని తెచ్చాను. తర్వాత కయ్యూను ఎంత ఇచ్చాడు చదువు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు మనోడు ఏం తెచ్చాడు? 100 బస్తాల్లో ఇగో ఈ బస్తా వేద్దామని తీసాడు. దినాల్లో ఆయన తెచ్చాడు, శ్రేష్టమైనది తెచ్చాడు. కానీ తనకు కలిగిన దాంట్లో కొంత తెచ్చాడు. చూడండి తేడా. 2 విలువైనయే, కానీ ఇద్దరు తీసిన విధానం లేదు. కయ్యోను తనకు కలిగిన దాంట్లో కొంత తీశాడు. అర్థమైందా? హేబేలు తనకు కలిగిన మొదటిది తొలుచూలులో మొదటిది, దాంట్లో శ్రేష్టమైన హేబేలు. ఈ రెండిట్లో ఏది బెస్ట్ చెప్పండి, మీరు చెప్పండి. ఏదైతే ఏమైంది అయ్యారు, ఏదో తెచ్చారుగా మనలో ఫస్ట్ క్లీన్ చేస్తున్నాము. క్లీన్ చేస్తున్నప్పుడు స్టోర్ బిల్ ఇచ్చాము. అమ్మగారు అందరూ స్టోర్ బిల్ అన్నయ్య మంచి బిల్ తీసుకురండి, దాని రేటింగ్ కౌంటింగ్లు అకౌంట్లో చేశారు. మనం దీనే తీసుకెళ్తాం, వాళ్ళు ఏమంటామా? అమ్మగారి ఉద్దేశం ఏంటంటే మనం పెట్టే భోజనాలు అప్పుడు పెట్టేవాళ్ళమా? స్టోర్ మేము పెట్టేవాళ్ళమా? వేసేదా? ఏం మేము పెట్టేవాళ్ళం? మంచి బియ్యం. మరి మీరు ఇచ్చే బియ్యం అన్ని బియ్యాలు కలిపి మేము ఎక్కడ తిన్నాను? మేమేం తినం కదా. ఆమె వైట్ రైస్ తింటాం, బ్రౌన్ రైస్ తింటుంది. నేను ఎప్పుడు తింటాను, నాకే పరిస్థితి బాగా. ఆ బియ్యమే మరలా వేరే వాళ్ళకి ఇవ్వటమో వండటమో చేయాలి కదా. అదే మంచి బియ్యం అయితే కలిపేసుకొని వండేసుకోవచ్చు. అదే స్టోర్ బియ్యం కలిపేస్తే మీరే అన్నాన్ని అట్లా బైక్ లేపే ఉంటారు. చూడు అయ్యారు తప్పుద్దు కాకపోతే సగం బియ్యం అయ్యి సగం బియ్యం అంటారు. ఇచ్చేదేదో మంచిదేదమ్మా అంటే ఒకటి ఇచ్చేదేదో మంచిదే అంటే హేబేలు అర్పణ. నా కలిగింది తెస్తానంటే మరి చెప్పింది 10 కేజీ స్టోర్ బియ్యం ఇచ్చేసే ఎవరికన్నా 100 రూపాయలు ఇస్తారు, 2 కేజీలు మంచిదే. ఆ తర్వాత భాష అయ్యారు ఇవన్నీ లేట్ పెట్టి కాంట్రవర్స్ వస్తాయి గారు. ఆ ఇచ్చి తీసుకున్నా ఎవరు వాళ్ళకి ఇచ్చేసి మంచి బియ్యం తీసుకున్నాయా? మేము ఎట్లా అయితే చదువుకుంటాం, కానీ దేవుడు మొత్తం మంచిది అమ్మంటారు. వంకాయ తీసుకోరు, తినేస్తారు, ఎంత ఇచ్చిన రావాలి, అందులో రావాలి. కయ్యూను తనకు కలిగిన దాంట్లో మాకు తీసుకొచ్చాడు. హేబేలు మాత్రం తనకు కలిగిన దాంట్లో మాకు తీసుకొచ్చాడా? తనకు కలిగిన గుడిలో ఇచ్చాడా? చాలా తొలుచూలు చూశాడు. హల్లెలూయా. ప్రథమ భాగము అతని మనస్సు, హేబేలు మనస్సు ఎలా ఉందంటే ఫస్ట్ దేవుడికి ఇవ్వాలి. ఫస్ట్ కూడా శ్రేష్టమైంది.
దేవుడికి ఇచ్చేది పెట్టేది ఎలా ఉంటుంది తెలుసా? శ్రేష్టంగా ఉంటుంది. మనము తినేదానికంటే దేవుడికి ఇచ్చేది శ్రేష్టంగా ఉంటుంది. చులుబాలు వేస్తారు. ఉదాహరణ చెప్పిన ఒకళ్ళు ఇచ్చారు చులుబాలు. ఇప్పటికీ నేను నా జీవితంలో మర్చిపోలేదు. పేరేంటమ్మా అంతా తోటలో ఉండేది చెప్పవాడు. పుట్టిన తర్వాత ఫస్ట్ పాలు తీసుకొని సాయంకాలం అనుకో రాత్రి బస్సులు రూట్లో తీసుకొని ఎన్ని పాలు అయితే తీశారో అన్ని పాలు తీసుకొని గుర్తుందా? అన్ని పాలు తీసుకొని మేము ఎక్కడో ఉంటుండే పాపం నడిచి మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని ఆ పాలు ఇచ్చి పాపం బస్సులు అందకపోతే గురివేయడానికి వెళ్ళి అక్కడ నుంచి బస్సులు లేకపోతే ఎవరినో బట్టలాడుతూ పని తెచ్చుకుని వెళ్తానికి చాలా ఇబ్బంది పడ్డారు. దాదాపు 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుందా? అవి కాస్తే అసలు ఎట్లా ఉండేది సార్? ఎట్టనా ఉన్నాయి వాళ్ళు. ఏంటమ్మా ఇంత ఇదిగా ఉన్నాయి, ఎప్పుడు చూడలేదంటే అయ్యా ఇందులో చుక్క నీళ్లు కలపలేదు, ప్రప్రదంగా తీసిన పోలే దేవుడికి అన్ని దగ్గర తీసుకొచ్చామయ్యా అని కొంతమంది తీసుకుంటారు. అవి కాస్తుంటే గంట అబ్బాయే, ఎంత కాసినా గంట అబ్బాయే. ఏంటయ్యా అంటే అయ్యా వచ్చిన దాంట్లో లీటర్లో 10 లీటర్లు నీళ్ళు కలిపి అయ్యొక 10 ఇదో 1 లీటర్ 11 లీటర్లు నీళ్ళలో దేవుడికని అందులో ప్రారంభంగా అర్థమైందా? అందులో ఏదో 10 లీటర్ల నీళ్ళలో 1 లీటర్ దుడ్డుకోలు 11 లీటర్ల నీళ్ళలో దాంట్లో ప్రాప్తం మీకు మొదట దేవుడికి అది తీసుకొచ్చి ఈ రెండింటిలో వేసి రాష్ట్రం చెప్పు. ఈ పాలు కాదా? ఏవేలు అర్పణ కయ్యి అర్పణగా అంటే ఏది బాగుందో రుచిగా ఉన్నారు రెండు పెట్టినప్పుడు నువ్వు డిసైడ్ చేయాలా లేదా? రెండు బాగున్నాయంటే అడుగుద్ది. దేవుడి దగ్గర 2 అర్పణలు ఇచ్చారు, అసలు ఒకటి ప్రమాణంగా ఉన్నాయి. దాని బాగుంది అనుకున్నాడు బాధపడ్డాం. ఈ అర్పణ సంగతి అర్థమైపోయింది. ఇది 11 లీటర్ల పాల సంగతి. కయ్యూరు అర్పణ కలిగింది. 100 బస్తాలు పడినాయండి. 100 బస్తాల్లో 1 బస్తా తెచ్చాడు. కానీ ఏ పేరు అర్పణలో లేదు. తాను బలమైనది, మొదటిది, ప్రథమమైనది తొలుచూడు. తొలుచూలులో కూడా శ్రేష్టమైనది. అయ్యా మేఘ పెడతా ఉంటాయి తొలుచూలి, దాంట్లో కొన్ని బలమైనవి ఉంటాయి, కొన్ని ముందు పుట్టేవి అంగవైకల్యం కలిగి ఉంటాయి, బలహీనంగా ఉంటాయి. అట్లా తీసిచ్చాడు. తొలుచూళ్ళు అని ఏది పడితే తెచ్చాడా? ఒక అమ్మాయి వంకాయ పండిందని తెచ్చింది. వంక చెట్టు పెట్టిందంట, దానికి వంకాయ కాసింది. ఫస్ట్ వంకాయ తీసుకొచ్చింది. సరేలే ఫస్ట్ వంకాయ దేవుడు తీసుకొచ్చింది కదా అని వంకాయ వస్తే ఒక బయట కాయలు కనబడుతున్నాయి. ఇచ్చాడు అయ్యగారు ఫస్ట్ అన్నాడు. రద్దులో పోయేది అయ్యగారికి దక్కిందిలే. దేవుడు అదే పేపర్ అనుకుంటా అయ్యారికి రద్దుగా ఏం చెప్పి తోట ఇప్పించాడు కనబడుతున్నాడు. దాన్ని మహారాజు పోతే పోయింది. ఏదేళ్ళు అలాంటివి తీసుకురావాలి. దాన్ని పక్కన అడిగాడు, దాన్ని పక్కన అడిగాడు, దగ్గర చేశాడు. రుచుల్లోనే ప్రథమమైన దాంట్లోనే శ్రేష్టమైన తీసుకొచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో గమనించండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చేసే దాంట్లో
తెచ్చే దాంట్లో నువ్వు తెస్తుంది చేస్తుంది కాదు, నువ్వు ఏ మనస్సు కలిగి అంటే అది అర్పణ చెల్లిస్తున్నావు అనేది చాలా ప్రాబ్లం. దేవుడు మనస్సును చూస్తాడు కానీ మనిషిని చూడటం. బ్రాహ్మణులకు ప్రేమిన దేవుడు పెట్టారు. హేబేలు మనస్సు చాలా బాగుంది, ప్రథమైంది వాళ్ళు, శ్రేష్టమైంది వాళ్ళు. కయ్యూను తను కలిగిందని నువ్వు దేవునికి ఏ మనస్సు కలిగి పరిచయం చేస్తున్నావు, ఏ మనస్సు కలిగి దేవుడిని వెంబడిస్తున్నావు. ఎల్లప్ప ఏడుతారు అన్నమ్మా, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, కలుసుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవుని స్వరం వినాలి, దేవుడు నాకు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మనసు కలిగి వస్తున్నావా? ఆలోచించు. ఇది హేబేలు మనసా, కయ్యూను మనసా? ఏదో ఒకటి వెళ్ళకపోతే ఎట్లా కట్టాలి, కాసేపు వెళ్ళి కూర్చొని వస్తే అని ఇల్లు వస్తామని వస్తున్నావు కయ్యూరు లాగా. లేదు, ఇది నాకు దేవుని సమయము, దేవుని దినాలు, నెలలో 2 రోజులు దేవుడివి, నేను దేవుని సన్నిధిలో గడపాలి, దేవుడి సన్నిధిలోనే ఉండాలి, నేను దేవుని సన్నిధిలో ఎటువంటి తీర్మానాలు చేశాను ఒకప్పుడు, ఇవాళ పరిస్థితులు బాగలేదనో, ఇబ్బందులుగా ఉన్నాయనో, ఇరుకులుగా ఉన్నాయనో తప్పిపోతానా, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలని మనసు కలిగి హేబేలుగా వస్తున్నావా? నీ మనస్సాక్షికి నువ్వే ఉంటావా? నీ తోటి వారు ఆశీర్వదించబడుతున్నారంటే వారు ఏం చేస్తున్నారు, ఏ మనసు కలిగి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, నువ్వు ఎలా చేస్తున్నావు? కయ్యూలాగా తన కలిగిన దాంట్లో 100 బస్తాలు చేస్తారు. బస్తవారు 1 బస్తా కాదు 2 బస్తాలు మారేస్తాం అంటే మారేస్తావా? 500 మారేస్తా, 200 మారేస్తా, ఒక 1000 రూపాయలు మారేస్తే ఆదా ఉంది. చికెన్ పెడితే ఆదా అవుతారు. ఇలా కనబడుతున్నారు దేవుడు, ఇలా కనబడతారు. అర్పించే అర్పణ కంటే అర్పించే హృదయం ముఖ్యం. హల్లెలూయా. పెట్టుకో. ఎవరు చూడని పైన ఎవరు చూస్తాడు? ఎవరు చూడరు, దేవుడు చూస్తాడు. నీదైనా నాదైనా, నీదైనా నాదైనా, నీదైనా నాదైనా దేవుడు చూస్తాడు. ఏమైనా కాదు, దేవుడికి పడేసేది కాదు, భయభక్తులతో తెచ్చేది కావాలి. ఎంత తెచ్చావనేది కాదు, ఎంత తెచ్చినా తెచ్చింది ప్రథమ ఫలమై ఉన్నా కదా, తెచ్చింది ప్రథమం. చాలా చెప్తారు. అందులో ఇక్కడికి వచ్చి ನಮ್ಮ పదేసిన శకనంగా అతుకులు లేదు, ఎక్కడ బాలేదా బైబిల్లో పెట్టింది, బైబిల్లో పెట్టి వాళ్ళతో నమ్మాలి. ఆయన ఎడపోగలుగుతారు. ఆ ఎక్కడ గోపాల్ గారు తీసుకుని తేజ పాలకెళ్ళినప్పుడు చాలాసార్లు చెప్పారు, పొద్దున ఇటు మానేది దొంగ సాల్బార్ 15 ఏళ్ళు 10 రూపాయలు మన బతుకు ఏం కాదు. మా అలాగే ఒకసారి చిచ్చి 10 రూపాయలు అడుగులో తీసుకుంటారా? 10 రూపాయలు తీయకుండా దేవుడు ఎత్తనాగా ఈ ఎత్తనం అనేది కాదు, దేవుడు ఆదాయంగా ఎలా ఉండాలి? అది ఉన్నతంగా ఉండాలి, అత్యధికంగా. అందుకని ఒకసారి వేలూరులోను ఏంటి 15 వెళ్ళిపోతే మానేత్తేగా వాహనం మానేస్తా. కానీ తెలుసా, అది అలా 10 5 వేసి శ్రేష్టమైన
శ్రేష్టమైంది. నువ్వు దేవుడికి చేసే పరిచర్య నువ్వు ఆ దీవించబడబడ కారణం ఏంటి తెలుసా? ఇదే భయం భక్తి లేకుండా చేసి కాదు. దేవుని పనైనా, దేవుని అర్పణైనా, దేవుని చేసేది ఏదైనా నువ్వు మనుషులు ఇంకెక్కడో చూడకూడదు. ఎవరికి చూడాలి సార్? దేవుని చెప్పరారు. పోయాడు తిరిగిపోతారు మాట ఇంట్లో వాళ్ళు పోయి చెప్తాను అనుమతి ఇచ్చిందనుకో పోయినట్టే. దేవుడికి మాట ఇచ్చాం. దేవుడికి నాకు కలిగిన శ్రేష్టమైన శ్రేష్టంగా అనే మనస్సు కలిగి తెలుసుకుంటాం. దేవుడు అవన్నీ అమ్ముకోలేదు సార్. మనకేం తెలుసు? మన పైన ప్రేమకొస్తాం. కానీ దేవుడు ఒక్కడే అంతరంగాన్ని ఉంటాడు. ఎవరిని దీవించాలో, ఎవరిని ఆశీర్వదించాలో, ఎవరు ఏ మనస్సు కలిగి చేస్తున్నామో ఎవరు ఏ వేలు అర్పణ కయ్యూని అర్పణ ఎంత తెచ్చారు? అందులో ఏ వేలు అర్పణను దేవుడు సరే అర్పించాడు. వీడు పాపన్నాడా? లోపాలు చూసుకున్నాడా? ఎందుకని అది అంగీకరించలేదు? ఎందుకని నన్ను స్వీకరించలేదు? అడగొచ్చలేదా? దేవుడా నాది ఎందుకు అంగీకరించలేదు అని అడగొచ్చుగా. అడగరో. వెంటనే ఏం చేస్తాడు? మొహం చిన్నపుచ్చుకున్నాడు, అలిగాడు, అంగీకరించిన తమ్ముడి మీద అసూయ పెట్టుకున్నాడు, చంపేశాడు. మనము హెచ్చరించినప్పుడు, మనము శోధనలో పడిపోయినప్పుడు, మనము బలహీనమైనప్పుడు ఎందుకు జరిగింది ప్రభు అని ఆలోచన చేస్తామా? చెయ్యం. గజరా ఎంత మనం చూపించారు ఎంత గజరా ఎంత దేవుడు మనకు కనబడతావా? సొనుగుడు, గొనుగుడు, తిరుగుబాటు, వీటి వల్ల నష్టమే కానీ ప్రతిఫలం మళ్ళీ ఏంటయ్యా ఏం చేసేవారా అన్నా లేదా? ఏం చేసేవారా? ఈ బాధ వచ్చి పని లేకపోతే మనం ఏదో టాబ్లెట్ వేసుకుంటాం. ఎందుకు విషయంరా శోధన ఏది చేసుకుంటారా? ఎక్కడ నమ్మకం లేకపోయాను పరిశీలన చేసుకో. సొనుగుతేలా గొడుగుతేలా కయ్యను పరిశీలన చేసుకోవాలా? అసలు పెట్టేసుకున్నాడు. ఎవరితో పెట్టుకున్నాడు? ఏ గదిలో పెట్టుకున్నాడు? ఎవరో పెట్టుకోవాలి? ఎవరో పెట్టుకోవాలి? దేవుడిలో పెట్టుకోవాలి. అంగీకరించింది ఆయనతో పెట్టి ఆయన పెట్టుకోవాలి. ఈ పెట్టి మనం కూడా అంతే. ఏదో నుండి దేవుడి దగ్గర తెలుసుకోము, మనుషుల మీద పోటాడతాం. నాకు ఎందుకు వచ్చిందండి అడగారు అన్నట్టు నేనేం చెప్తా? ఎవరు అడగాలి? అక్కడ ఆయనతో పోరాడు. ఎక్కో పోరాడాడు. పోరాడడంతో రేపు కూర్చొని కాదు ఊరుకోవాలి. తెల్లారి ఇంటి దగ్గర ఎత్తే ఎలా కాదు ఇంటి ఎత్తే ఎక్కడ మాత్రం ఆయన చెప్తాం. ఇది సైతం కంటే ఏం చేస్తాడు సార్? చక్క పురుగు పెడతాడు. అప్పుడు కానీ పోరాడు ఏం చేస్తారు? పొడుగు ఇంటి దగ్గర పోరాడతారు. మార్కులు తీసుకొని వస్తారు. అక్కడ పోరాడు. ఇక్కడ మాత్రం పోరాడాల్సింది ఇక్కడ పడుకుంటున్నారు. పడుకోవాల్సిన ఈ లోకము అనేది మనకి శాశ్వతం కాదు. దేవుడు గారు మన దగ్గర దేవుడు అడుగుతున్నాడు. కయ్యూను సక్రియ చేసిన ఎడల నీ తలను ఎత్తుకోవా అన్నాడు. మనము దేవుడిలో కరెక్ట్గా ఉంటే అడిగో దేవుడిని, ప్రభా నేను ఎందుకు ఆశీర్వదించాను? నేను ఎందుకు నేర్చుకోవాలి? ప్రభా నేను ఎందుకు నా స్థితి? ఎందుకు నాకు ఈ పరిస్థితి? ఎందుకు నాకు ఈ జీవితం? ఎందుకు నాకు ఈ శోధన? అడుగో నేనైనా నువ్వైనా దేవుడు జవాబు చెప్తాడు. అడుగో కయ్యను, ప్రభా
అసలు ప్రభు వచ్చేసాడు కదా, దేవుడికి దగ్గరికి వచ్చాడుగా. కయ్యను ఎందుకు మొహం చిన్నముచ్చుకున్నాడు? సత్క్రియ చెయ్యి. ఏమంటాడు? మనుషులు మెచ్చుకునేది కాదు. ఎవరు మెచ్చుకునేది? దేవుడు మెచ్చుకునే పని. దేవుడు మెచ్చుకునేవి మనుషులు మెచ్చుకుంటారు. సత్క్రియ చేసి ఎడలాని తల ఒప్పుకోవాలి. మన దేవుడికి ఏం చేస్తున్నాం? మంచిదే చేస్తున్నాం. ఎటువంటి మనస్సు కలిగి చేస్తామో మనస్సాక్షి కలిగి చేస్తాం. మనం ఆశీర్వదించబడే జనాంగం అంటే సరే పొరపాటు ఏదో జరిగింది, ఒకసారి సరిదిద్దుకుందాం, సరి చేసుకుందాం. ఒకసారి ఏదో మన అర్పణ ప్రభు అంగీకరించడం, ఒకసారి ఏదో తప్పు చేసాం, మరలా దాన్ని సరి చేసుకుని సరిదిద్దుకొని మరలా ప్రభువులో మనం నిలబడగలిగినట్టు మరలా దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు, చేస్తాడు. అందుకని క్రైస్తవుడు ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా? దిద్దుబాటు స్వభావం కలిగి ఉంటాడు. వాత వేయబడిన మనస్సాక్షిగా ఉండవు. దిద్దుబాటు. అందుకని అంటాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఎవరైనా నీ లోపం చెప్తే కోపం, నాకు ముక్కు మీద ఉంటుందండి కోపం. ఎవరికి నష్టం? నేను ఎవరు చెప్పింది ఎంతండి? ఎవరికి నష్టం? నేను దిద్దుకోనండి, నేను ఇంతేనండి. కయ్యూడికి వచ్చింది కోపం, ఎవరికి నష్టం జరిగింది? కయ్యూడికి నష్టం జరిగింది. దేవుడి దగ్గర నీ కోపం, దేవుడి దగ్గర నీ అసహనం, దేవుడి దగ్గర నీ నిరాశ ఎవరికి నష్టం తెలుసా? నీకు, నీ కుటుంబానికి నష్టం. ఉదయకాల సమయంలో సరి చేసుకుందాం, లోబడదాం, దిద్దుకుందాం. ఆర్పణ దేవుడు అన్నాడు అంగీకరించాడు. నువ్వు చేసే పని, నువ్వు ఇచ్చేది, నువ్వు చేసేది, నువ్వు పడే ప్రయాస దేవుడికి ఇస్తున్నావు. కలిగిన దాంట్లో అందుకనే పేద అనేక మంది వాట్సాప్ ఇచ్చేస్తా యేసు ప్రభు కానుకలు పెట్టి కూర్చున్నాక అనేక మంది కానుకలు డబ్బాలు వేస్తున్నారు. ప్రభు చెప్పాలి, అక్కడ చెప్తే దానికి కోపేస్తుంది. చెప్తాడు దేవుడు కొన్నిసార్లు ఆశీర్వాదం చూపిస్తాడు. ఎవరో పనికమాలోడా నువ్వు చేసే దౌర్భాగ్యమైన పనుల వల్ల ఆశీర్వదించబడ్డా చెప్తాడు. ఆయన చెప్తున్నాడు, ఇక్కడ ఉన్న వారు వేసిన కానుకలందరిలో ఆ పేద విధవరాలు వేసిందే శ్రేష్టమైందంట. ఆపొచ్చింది ఆడి కోపం వస్తుంది. అదేం వేసి ఉంటుంది? 10 రూపాయలు వేసాం, 100 వేసాం, 200 వేసాం, 500 వేసాం. అదే కాక గొప్ప అని చెప్తున్నాడు. ఏంటంటే ప్రభు అంటున్నాడు, నీకు కలిగిన దానిలో వేసావు, ఆమెకి కలిగినదంతా మాట్లాడినాయి గారు మమ్మల్ని మొత్తం ఇచ్చేయమంటారు. అది కాదు, ఆమె మనస్సు తనకు కలిగిందదే. ఆ కలిగిన దాంట్లో నాకు వద్దులే ప్రభు చెప్తాం. మనస్సు, నీ మనస్సు ఎలా ఉంటుంది? నువ్వు యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను, మనస్సును జాగ్రత్తగా చూసుకోవాలి. గురుపక్కన అంటే ఎగురుకుంటే ఆడితే మనసు పెట్టుకొని దేవుడిని పెట్టుకొని కోపం మనస్సు ఎలా ఉంది? మంచి మనస్సాక్షి కలిగి పాలు పప్పులు పొందాలి. వాళ్ళలో చేసేస్తాం. మేము అందుకని ఇచ్చేటప్పుడు చెప్తాం, 2 దినాలు దేవుని సన్నిధిలో ఉండి దిద్దుకొని సరి చేసుకొని క్షమాపణ దేవుడి దగ్గర పొందుకునే బలంలో చెయ్యయ్యా. ఇయ్యకపోతే నాకు రోగాలు వస్తాయి. నాకే చెప్పుకోవాలి, ఇంకా నీకంటే కోపం వచ్చిందా? జాగ్రత్త. దేవుడు మనం స్వీకరించాలి. మనుషులు అదే ఉన్న బాగా మాట్లాడాలి. నేనే ఇంకొకరు కాదు. మనసు మన మనస్సును సరి చేసుకుంటే దేవుడు మనం అంగీకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు.
కొద్ది వాటిని దేవుడు దీవించింది. ప్రార్థన చేసుకుని పరిశుద్ధుగా నాయన మేము విధేయులు వలె ఉన్నాము, ఒకవేళ కయ్యను లక్షణాలు నాలో నాలో నేను సరి చేసుకుని సక్రియ మరలా నీ ఆరోగ్యం జరిగించింది అంగీకరిస్తారు మొక్కలు గురించి వచ్చిన ప్రజలు దీవించి 2 దినాలు దిక్కులు భోజనాలు ఏర్పాటు చేసి మనలో దీవించండి, ఆశీర్వదించండి. నాయన ప్రభావ జరగబోతుంది వాహనాలు జ్ఞాపకం చేసి ఆశీర్వదించిన